ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలానే ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ అయిన విజయ్ కుమార్ రెడ్డి పైన ఏసీబీ కేసు నమోదైంది. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులమనే విచక్షణ మరిచి పాలకుల మెప్పు కోసం ఇష్టానుసారంగా పనిచేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక్కొక్కరి పైన కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం కూడా వేటు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం చూసాం ఇప్పటికే జత్వానికి సంబంధించినటువంటి కేసులు ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి విశాల్ గున్ని కావచ్చు, క్రాంతిరాణా టాటా కావచ్చు, రామంజనేయులు కావచ్చు, వీరందరిపైన కూడా కేసు నమోదైంది. ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు బెయిల్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వీరితో పాటుగా సునీల్ సంబంధించి కూడా RRR కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసులో కూడా ఉన్నారు. రిటైర్డ్ ఏఎస్పీ లాంటి వారు కావచ్చు, అనేక మంది అధికారులు కూడా ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా వీరందరూ కూడా వీరి యొక్క ఆల్ ఇండియా సర్వీస్లో ఎంపిక కావాలంటేనే ఎంతో కష్టపడి చదివి వీరందరూ కూడా ఎంపికై అనేక సంవత్సరాల పాటు సర్వీసులో ఉన్నటువంటి వారు పాలకుల మెప్పు కోసం గత వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు కేసులు నమోదైనటువంటి వ్యవహారాన్ని మనం ఒకసారి చూస్తే ఐఎన్పిఆర్ సంబంధించినటువంటి కమిషనర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి సో నిబంధనలను పూర్తిగా కూడా ఆయన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఏసీబీ కూడా ఈయన పైన కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 17A సంబంధించి కూడా ఈయనకు ముఖ్యంగా ఈ సెక్షన్లోని ఉల్లంఘించి క్విడ్ ప్రోకోకి అవినీతికి బంధుప్రీతికి కూడా ఈయన ప్రేరేపించినటువంటి వ్యవహారం పైన కేసులు నమోదైనాయి. సెక్షన్ 7తో పాటుగా 13(2) అలానే రెడ్ విత్ 13A సంబంధించినటువంటి కేసులను కూడా ఫైల్ చేశారు. ఇప్పటికే ఈయన ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో జగన్ సంబంధించినటువంటి పత్రికకు కావచ్చు, లేదా మీడియాకు కావచ్చు, లేదా వారికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇష్టాన రీతిలో కూడా గతంలో ఆయన ప్రకటనలు జారీ చేయడమే కాదు, కోట్లాది రూపాయల సొమ్మును కూడా లబ్ధి చేకూరేలా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో వారినే కూడా తీసుకొని మళ్ళీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ కూడా పనిచేస్తున్నట్లుగా చూపి వారికి కూడా సొమ్ములు చెల్లించినటువంటి వ్యవహారాన్ని ఈయన చేశారు. గతంలో పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలను ముఖ్యంగా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇట్లా అనేక సంస్థలకు సంబంధించి కూడా ఒక్క యాడ్ కూడా రిలీజ్ చేయకుండా లేదా ఇష్టానుసారంగా వ్యవహరించి సో పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో ప్రకటనలు జారీ చేసినటువంటి తీరు మొత్తం చూస్తే కూడా గతంలో ఎవరైనా ఒక ప్రకటన జారీ చేయాలంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎవరైతే దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కమిటీ ముందుకు తీసుకొచ్చి దాన్ని చర్చించిన తర్వాత ఆమోదించి దాన్ని మళ్ళీ కూడా ఓకే చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా తానై వ్యవహరించినటువంటి పరిస్థితి ఈయన విజయ్ కుమార్ రెడ్డి వ్యవహారంలోనే మనకు చూస్తుంది. ఇక ఎవరైతే సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సంజయ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈయనైతే విధి నిర్వహణలో దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఆయన పైన విచారణ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఏసీబీ కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, ఎస్సీ అట్రాసిటీ కేసులు కానీ వారికి ఉన్నటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి వాటిపైన ప్రచారం చేయాలి, అవగాహన కల్పించాలని చెప్పి ఈయనకి చెబితే అందుకు విరుద్ధంగా ఆయన దీనికి సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారంలో కూడా దుర్వినియోగానికి పాల్పడినట్లుగా కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అధికారులు వ్యవహరించడం అనేది ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఈ రకంగా శ్రీలక్ష్మి కావచ్చు, మరికొంత అధికారులు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిణామాలు చూసాం. మళ్ళీ జగన్ సర్కార్లో ఈ రకంగా అధికారులు వ్యవహరించినటువంటి తీరుతో ప్రస్తుతం వారిపైన కేసులు కూడా నమోదవుతున్నాయి. వీరే కాదు మరికొందరు కూడా ఇలా పనిచేసినటువంటి వారు, ఇష్టానుసారంగా విధులు నిర్వహించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కక్ష సాధింపులకు పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తాము పార్టీకి సంబంధించినటువంటి నాయకుల లాగా వ్యవహరించినటువంటి వ్యవహారం అనేది ప్రస్తుతం బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి. కొత్త సంవత్సరంలో ఇంకెంతమంది వైసీపీ పుష్పాలు బయటకు రాబోతున్నారు, వీరందరికీ కూడా ఏం జరగబోతోందనేటువంటి భయం కూడా పట్టుకుంది. నిజంగా
ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసేటువంటి అధికారులకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వ పెద్దలు కానీ లేదా పాలకులు కన్నెర్ర చేస్తే బహుశా వారికి వారు కోరుకున్నటువంటి ప్లేస్లో జాబ్ రాకపోవచ్చు, లేకపోతే కొద్ది రోజులు అంటే ఉద్యోగానికి సంబంధించి వారికి సరైనటువంటి ప్లేస్మెంట్ లేకపోవచ్చేమో తప్ప వారికి ఉన్నటువంటి హోదా కానీ వారికి వచ్చేటువంటి జీతభత్యాలు కానీ ఎక్కడికి కూడా పోవు. కానీ ఇలా ఎందుకు పనిచేశారు, ఇలా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, వారు వెనక ఎవరు చేయించారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం బయటకు తీస్తుందా? ఉదాహరణకి సంజయ్ విషయానికే వస్తే ఇది ప్రభుత్వం కూడా గుర్తించలేదు. అక్కడికి సునీల్ కుమార్ మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు పెండింగ్ బకాయిల కోసం వస్తే అసలు ఏం జరిగిందో విచారణ చేస్తే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ కేసులకు సంబంధించిన నేపథ్యంలో వీరి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది, మిగిలినటువంటి వారి వ్యవహారం పైన ఎవరెవరు బయటకు రాబోతున్నారనే దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో ఏదైతే అమరావతి బహుజన జేఏసీ నాయకులు మాజీ జర్నలిస్ట్ అయినటువంటి బాలకోటయ్య గారు మనతో పాటు స్టూడియోలో పాల్గొంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు లైవ్లో పాల్గొన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మాజీ న్యాయమూర్తి రామకృష్ణ గారు కూడా మనతో పాటు లైవ్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత పాలనలో అక్రమాలకు పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకోవట్లేదు, కేసుల విషయంలో ఆలస్యం అవుతోందని ఒకవైపు గగ్గోలు పెడుతున్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తానికి చాప్టర్ 4 మొదలైందనుకోవచ్చా? కొత్త సంవత్సరం తప్పులు చేసినటువంటి వారికి చుక్కలు చూపించే దిశగా సర్కార్ ముందుకు పోబోతోందా? ప్రస్తుతం నమోదైనటువంటి కేసులు వ్యవహారం చూస్తే అదే అనిపిస్తోందా? ఎందుకంటే సీనియర్ అధికారులుగా ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసినటువంటి వారిపైన ఏసీబీ కేసులు నమోదైనటువంటి పరిస్థితి, ఇద్దరు అధికారులపైన కూడా. సో విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇక సంజయ్ సిఐడి మాజీ చీఫ్ ఈయన పైన కూడా. సో ఏంటి ఆనంద్ సాగర్ గారు, ఏంటి చాప్టర్ 4కి తెరలేపారనుకోవచ్చా? కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు వేరు, కొత్త సంవత్సరం నుంచి కూటమి సర్కార్ వ్యవహారం ఏందో కూడా చూపించబోతున్నాం అనే దానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా? లేకపోతే జాప్యం జరుగుతోంది, ఇంకేముందిలే, అందరూ కూడా కేసులు నమోదవుతున్నాయి, హ్యాపీగా తప్పించుకుంటున్నారు లేదా బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు, ముందస్తు బెయిల్కి సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పటి వరకు. సో సడన్గా ఈ 2 కేసులను కూడా నమోదు చేశారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలతో ప్రారంభిద్దాం సార్. అలాగే రాబోయే కొత్త సంవత్సరానికి కూడా స్వాగతం చెప్తూ, కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం కొత్త విధానానికి, కొత్త తరహా పాలనకి తెరలేపనుంది. అందులో భాగంగా గత 5 ఏళ్లు ఎవరైతే అధికారులు, ఆల్ ఇండియా సర్వీసులో ఉన్నటువంటి అధికారులు చట్టసభలు చెప్పే విషయాల్ని చట్టబద్ధంగా నడిపి ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు, జిల్లాల్ని పరిపాలించేవాళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్ళు, అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా, ఐపీఎస్లేమో వైపీఎస్లుగా మారిపోయారు, ఐఏఎస్లేమో ఐఆర్ఎస్లుగా మారిపోయారని గత 5 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఎన్నో వింతలు విడ్డూరాలు చూసాం. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ అధికారులు. రాజశేఖర రెడ్డి టైంలో తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసిన 1,00,000 కోట్ల విషయంలో అతనితో పాటు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్ళి నిందితులుగా కేసులు ఎదుర్కొంటున్నా కూడా భయం లేకుండా, భయపడకుండా, అతనేదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఇంక అతనే శాశ్వతంగా ముఖ్యమంత్రి, అతను అండ ఉంటే మనకి ఏ బెంగా లేదు, ఏ యథేచ్ఛగా అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మనం గడ్డి కరిచి వెళ్ళిపోవచ్చు, ముందుకి ఏం చెప్తే అది చేసేవచ్చు అనే ఒక నీచమైనటువంటి సంస్కృతి సంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ తెరలేపింది. ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా 5 ఏళ్లు ఐపీఎస్లు ఐఏఎస్లు చేసినటువంటి ఆ అరాచకానికి ఆ వైసీపీలో వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి మరి ఆ వైసీపీ లీడర్ల కంటే, కార్యకర్తల కంటే అత్యుత్సాహం చూపించి రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. దానికి పర్యవసానంగా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ పుట్టింది. ఆ రెడ్ బుక్ లో మీరన్నట్టుగా చాప్టర్ 4
రేపు ఈ కొత్త సంవత్సరంలో ఓపెన్ కాబోతుంది. స్పీడ్ పెరగబోతుంది. కొరడా జులిపించబోతున్నారు. ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడి అతనే సర్వస్వం అనుకుని నిబంధనల్ని గాలి కుదిలేసి నీళ్లు కుదిలేసి అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారో, అరాచకానికి కారకులయ్యారో వాళ్ళందరి భారతం పట్టడం ఖాయం. ఎక్కడ సార్ లోపలే విజయ్ కుమార్ రెడ్డి 2019-24 మధ్యలో ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి 26.7818 కోట్లు రిలీజ్ చేస్తే అందులో సాక్షి, TV9, NTVకి 16.179 కోట్లు ఇచ్చారు. ఇక పత్రిక సంబంధించినటువంటి విషయానికి వస్తే 859 కోట్లు విడుదల చేస్తే 43% 370 కోట్లు సాక్షికి సంబంధించినటువంటి చెల్లింపులు చేసినటువంటి పరిస్థితి. సో ఆయన అసలు లేరు, మీరు కేసు పెడతాం పట్టుకునే అనే లోపలే అసలు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకెప్పుడు సరే ఎక్కడ పోతారు సార్? ఎలా తప్పించుకుంటారు చట్టాన్ని చెప్పండి. విజయ్ మాల్యా లండన్ పోయాడు, తప్పించుకున్నాడా? కట్టలేదా? అతనే చెప్తున్నాడు ఇవాళ నా దగ్గర డబుల్ వసూలు చేశారు, నేను ఇప్పుడు దోషులు కాదు, రీపే చేశాను లోన్ అని చెప్పి. ఎక్కడ పోతారు సార్ వీళ్ళు? సప్త సముద్రాల అవతలకు పోయినా వాళ్ళు పట్టుకుని లాక్కొచ్చి నిలబెట్టి వాళ్ళ భర్తం పట్టే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడు. ఇదే ఈ చట్టం తెలియని వ్యక్తి కాదు, అనుభవం లేని వ్యక్తి కాదు, పరిపాలన చేతగాని వ్యక్తి కాదు. అన్ని ఔపోసన పెట్టినటువంటి రాజకీయ కొలుములో రాటు తెలియనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ కుప్పగంతులు ఆయన ముందు సాగవు సార్. ఎక్కడ పోతారు? 6 నెలలు సమయం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వీళ్ళని శిక్షించడం కంటే రాష్ట్రాన్ని ముందు గాడిలో పెట్టాలి, వ్యవస్థలను ముందు గాడిలో పెట్టాలి, పరిపాలన సక్రమంగా నడాలి ముందు అని ఒక సదుద్దేశంతో పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఇప్పుడే రాష్ట్రం 6 నెలల్లో కూడా పరిపాలన అంతా గాడిలో పడింది. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. ఒక పద్ధతి ప్రకారంగా హైరార్కీ సిస్టమ్ లో నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైనుంచి కిందకి, కింద నుండి పైకి ఈ దస్త్రాలు ప్రయాణం చేసి ప్రజలకు చేరే విధానం మొదలైంది. వీళ్ళు ఈ సందట్లో సడేమయ్యేలాగా వీళ్ళు పారిపోవడానికి, గోడ దూకడానికి, హై జంపులు, లాంగ్ జంపులు చేయడానికి అధికారులు చేస్తా ఉన్నారు. వాళ్ళకున్న రెమెడీస్ వాళ్ళు వెతుక్కుంటున్నారు. కోర్టులను ఆశ్రయిస్తున్నారు, విదేశాలకు పారిపోతున్నారు, రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తున్నారు. ఎక్కడికి పోలేరు సార్. సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళ తొక్క తీసి, నార తీసి, బెండు తీసి ఆరబెడుతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వాళ్ళు మెక్కింది కక్కిస్తాం, వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష విధిస్తాం. పాపం పండింది, వాళ్ళ పాపం పండింది, కొంచెం నిండింది. వాళ్ళ తరం కాదు తప్పించుకోవడం. ఇది ఈ సానుకూలంగా ఉంటుంది ప్రభుత్వం, ఏదో చూసి చూడనట్టు వదిలేస్తుంది ప్రభుత్వం అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ భ్రమ. అలాగే కార్యకర్తలు కూడా మీరు అన్నట్టుగా మేము కూడా ఎందుకు లేటు జరుగుతుందనే బాధ మాలో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆలస్యం కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఆలస్యం ఏది ఉపేక్షించి జరగట్లేదు, నిర్లిప్తతో లేకపోతే ఉపేక్షించో జరగట్లేదు. ఖచ్చితంగా సమయం చూసి సరైనటువంటి వేటు పడుతుంది, దాంట్లో సందేహం లేదు. జరగాలి. ఇప్పుడు వాళ్ళకి రెమెడీ కూడా దొరకకూడదు సార్. మీరు అంటున్నారు, మనం చూస్తున్నాం ఇటీవల తప్పులు చేస్తే అడ్డంగా బుక్ అయితే పోలీస్ కేసులు నమోదైతే కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళి మీ బట్టలు కూడా తీస్తాం, మీరు ఎక్కడికి పోతారు, తప్పించుకుంటారా అని చెప్పి ఇప్పుడు బెదిరిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తప్పులు చేసినటువంటి వాళ్ళు ఇంకా మనం చూస్తున్నాం. కొంతమందికి అయితే అసలు బెయిల్ కూడా అప్లై చేసుకోవడం ఏమవుతుందో చూద్దాంలే అని కొంతమంది ఐపీఎస్లు తిరుగుతున్నారు. సరే, డిస్కస్ చేద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ఏంటి అసలుకి ఈ ఇద్దరు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన వ్యవహారం పైన సో ఆలస్యమైనా ఇప్పటికి కేసులు నమోదైనాయి. సరే, ఆలస్యానికి కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నామని చెప్తున్నది. సో ఇది వ్యూహాత్మకమా? మీకు తెలుసు శ్రీవారి క్షేత్రంలోనే అక్కడ జరిగినటువంటి తప్పులను, విచారణలను కూడా తప్పుదారి పట్టించినటువంటి పరిస్థితులు, మాఫీ చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తే మళ్ళీ మీరు దానిపైన మెమరాండం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? సో ఐఎన్పిఆర్ అనేది ప్రజలకు సమాచారాన్ని తెలియజేసే దానికోసం పారదర్శకంగా అన్ని మీడియాలతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాల్సినటువంటి వ్యవస్థలో ఈ రకంగా ఇష్టానుసారంగా అప్పట్లో ఉన్నటువంటి జగన్ సర్కార్లో వారికి సంబంధించినటువంటి పత్రికకి లేదా ఛానల్కి లేదా వారికి వంతుబాడేటువంటి ఒక వర్గం సంబంధించినటువంటి మీడియాకి కట్టబెట్టినటువంటి వ్యవహారం. సో ఈయనపైన ఇప్పుడు కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఏ రకంగా దీంట్లో ముందుకు పోతారు? ఈ జరిగినటువంటి తప్పును సరిదిద్దేందుకు ఏం చేస్తారు?
హరేనా, మీకు ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారాలు. ఐఎన్పిఆర్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్లు కానీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి సర్వీస్లో ఉన్నారు. అందరూ చాలామంది జగన్మోహన్ రెడ్డి సర్వీస్లో ఉండిపోయినారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్గా మార్చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇక్కడ అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది. అసలు ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు అధికార పార్టీ నాయకులు మోయడం ఏందన్నా, మోసిన దానికి ఫలితం అనుభవించారు కదా. ఇప్పటికే నాకు తెలిసి దాదాపు 4 అధికారులు, విశాల్ గుని అండ్ సీతారామంజనేయులు గారు అండ్ అధికారులు ఇప్పుడే సస్పెండ్, కాంతిరామ్ ఠాటా గారు, ఇంకా ఈరోజు వీళ్ళు, ఇంకా ఎంతమంది లిస్ట్ చాలా ఉంది. మీకు పోలీస్ అకాడమీలో నేర్పించిందేమి, మీరు చేసిందేమి, మీరు ఏం నేర్చుకున్నారు, ఇక్కడ ఏం చేశారు? అసలు ఎంతో మంది సమర్థమైనటువంటి అధికారులు ఆంధ్రప్రదేశ్కి పోలీస్ శాఖల్లో అసలు సింహస్వప్నంలా ఉన్నారు. రౌడీలకు కానీ, గుండాలకు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సిన పోలీస్ అధికారులు ఏందయ్యా ఇది? జగన్మోహన్ రెడ్డిని నమ్మి నిండా మునిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నిండా మునిగిపోయినారు. అసలు ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఈ 2019 నుంచి 2024 వరకు ఐఏఎస్లు, ఐపీఎస్లు వ్యవహరించిన తీరు ఏ విధంగా రాష్ట్ర అధికార పార్టీకి తొత్తులైతే ఏ విధంగా వాళ్ళకి శిక్ష పడుతుందో ఈ కేస్ స్టడీగా తీసుకోవచ్చు. భారతదేశంలోనే మీరు ఇటువంటి ముఖ్యమంత్రి కానీ ఇలాంటి అధికారులు కానీ మీరు ఎక్కడ చూడరన్నా. ముఖ్యమంత్రి చెప్పారని చెప్పి గుడ్డిగా ముంబైకి వెళ్ళి అక్రమ కేసులు పెట్టుకొని వస్తారు. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఒక ఫండమెంటల్ రైట్ దాన్ని తెలిపితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సరే, ఇష్టానుసారం అసలు రాక్షస పాలన కదా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. రాక్షస పాలన కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ పాలన జరగలేదు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిమోట్ నొక్కినట్టు ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షాలని, పత్రికల్ని, ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు ఏదో మీరు అన్నారు ఇప్పుడు ఆలస్యంగా మొదలైందని. మేము అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అయిందన్న. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మారిగా మొదటి రోజే ప్రజావేదికని ధ్వంసం చేసి, ప్రతిపక్షాలని నాశనం చేసి, పత్రికల్ని ఇబ్బంది పెట్టి పరిపాలన మేము అందించట్లే. మేము మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఎస్, తప్పు చేసిన వాడిని కూడా ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాదు, ఇంతకుముందు చూసాం మనం, ఏదో ఆనంద్ గారు కావచ్చు, లేదా కూటమి సంబంధించినటువంటి పార్టీలు, నాయకులు, చాలా మంది ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తూ ఉంటారు మనకు మాట్లాడుతున్నప్పుడు. సో అసలు మేము క్యాడర్కో లేకపోతే మిగిలినటువంటి వాళ్ళకో చెప్పలేకపోతున్నాం అని చెప్పి. ఎందుకు మీరే సాక్ష్యం కదా, మీరే నిన్న చైర్మన్ కు ఒక మెమరాండం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అక్కడ జరిగింది అది తప్పులైనా దాన్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు అనేది. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా నేను శ్రీవారి భక్తులకి ఒక విషయం తెలియజేయాలనుకున్నాను. ఎక్కడైనా సరే టీటీడీ ఏ దేవాలయంలో సరే పరకామణిలో ఒక్కసారి హుండీలో కానుకలు వేసిన తర్వాత భక్తులు అది స్వామివారి సొత్తు అయిపోతుంది. వెంకటేశ్వర హుండీలో డబ్బేసిన తర్వాత స్వామివారి సొత్తు అయిపోతుంది. అక్కడ దొంగలించిన వాడిని ఈ చెట్టు కింద పంచాయతీ, పెదరాయుడు పంచాయతీలు పెట్టి వాళ్ళే రాజీ అయిపోయినారు. ఇంటర్నల్ గా లా డిపార్ట్మెంట్కి పోలేదు, బోర్డుకి రాలేదు. ఇంటర్నల్ గా ఆ దోచుకున్న వాడితో రాజీకి పోయి దాదాపు కోట్ల రూపాయల ఆస్తుల్ని, నాకు తెలిసి 30-40 కోట్ల రూపాయల ఆస్తుల్ని దేవుడి పేరుతో రాయించుకున్నారు. వీళ్ళకి ఏ అధికారం ఉందన్న దాంట్లో రాయించుకోవడానికి. దాంట్లో విజిలెన్స్ రిపోర్ట్ ఏం రాశారు తెలుసా? ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ ప్రస్తావన తీసుకురావడం. పోలీసులకు ఏం పని అయ్యా? టీటీడీలో మీరేం ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది? ఎవరిని కాపాడడానికి, ఎవరిని బయట వేయడానికి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, టీటీడీలో కూడా పోలీస్ ఆధిపత్యం, ఎక్స్ట్రీమ్ ప్రెజర్. నేను చెప్పలా, విజిలెన్స్ రిపోర్ట్లో, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. మాకు తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నామని చెప్పి. నేను అందుకనే దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ కి డిమాండ్ చేస్తున్నా. దీంట్లో తప్పు చేసిన వాడిని ఎవరిని మా ఎన్డీఏ కోర్టుకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఐపీఎస్ అధికారులకి ఇది ఒక గుణపాఠంగా కావాలి. ఆ అధికార పార్టీని నమ్ముకుంటే మునిగిపోతారని చెప్పి సమర్థమైన అధికారులు నేను విమర్శించట్లే. ఇలా ఎవరు నియమ నిబంధనల్ని పక్కన పెట్టి మీ గైడ్ లైన్స్ ని పక్కన పెట్టి, మీ మాన్యువల్ ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి ఏం చెప్తే చేస్తే ఇదే జరుగుతుంది. కాబట్టి వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముందుంది ముసళ్ళ పండగ, వీళ్ళందరికీ ముందుంది ముసళ్ళ పండగ అని మనకు సామెత పుట్టింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో మా పరిపాలన, మంచి పరిపాలన మేము ముందుకు అందిస్తూ ఇలాంటి అరాచక శక్తులు అంటాం మేము, అరాచక శక్తులు కానీ
నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మేము మోపబోతున్నాం. రైట్, చూద్దాం సార్. బాల్కోట గారు, ఇక్కడ రెండు అంశాలు వేరువేరుగా చూద్దాం. ఒకటేమో ఐఎన్పిఆర్ సంబంధించి, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. రామకృష్ణ గారితో కూడా మాట్లాడదాం సార్, మాట్లాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సెక్షన్లు, కేసులు అన్నటువంటి అంశాలపైన సార్తో మాట్లాడుతాం ఖచ్చితంగా. సో ఎందుకంటే వారే మనకు లీగల్గా సంబంధించినటువంటి సెక్షన్లో ఉన్నటువంటివి, ఏ రకమైనటువంటి పడిపోతున్నాయో కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా మనతో మాట్లాడతారు. అయితే ఇక్కడ మీరు కూడా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వారు కాబట్టి ఐఎన్పిఆర్ సంబంధించినటువంటి వ్యవహారమే మనం చూద్దాం. సో నెక్స్ట్ దీంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అవేర్నెస్ కల్పించాల్సినటువంటి వ్యవహారంలో ఏం చేశారు సంజయ్ గారు అనేది కూడా డిస్కస్ చేసే ముందు, సో ఐఎన్పిఆర్ సంబంధించినటువంటి విషయంలో ఇంత అడ్డుగోలుగా, ఇంత వ్యవహారంగా విజయ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా మనం దీని మీద ప్రస్తావిస్తున్నాం. కానీ అప్పట్లో ఆయనేమో వెళ్ళిపోయారు, అసలు రాష్ట్రం విడిచే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇవాళ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏం జరగచ్చు అనుకుంటున్నారు దీంట్లో? శ్రీహరి గారు నమస్తే. మీకు డిబేట్లో ఉన్న పెద్దల భావన్ ప్రకాష్ రెడ్డి గారికి, అలాగనే ఆనంద్ సాగర్ గారికి, సోదరుడు రామకృష్ణకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు హైదరాబాదులో 1631 రోజుల అమరావతి ఉద్యమ స్ఫూర్తిని నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని చెప్పి ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకం గురించి మీ చైర్మన్ గారు రాధాకృష్ణ గారితో మాట్లాడటం కోసం వచ్చి మార్నింగే కలిశాను. దానికి సంబంధించిన అంశాలు ఆయనతో కూడా దృష్టిలో పెట్టాను. ఆ సందర్భంగా హైదరాబాద్ వచ్చాను. ఆ పుస్తకం పేరే రణం రక్తం రాజసం. ఇది 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఈ 3 అక్షరాలు నిదర్శనం. RRR. ఆంధ్రప్రదేశ్లో రణం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో రక్తం గారింది. దాని మూలాన కూటమి ప్రభుత్వానికి ఒక రాజసం వచ్చింది, ప్రభుత్వ మార్పు జరిగింది. ఇప్పుడు మీరు ఇందులో చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సభలో కూడా ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడకుండా, మీ చైర్మన్ రాధాకృష్ణ గారిని తిట్టకుండా, లేదా రామోజీరావు గారిని తిట్టకుండా, TV5 బిఆర్ నాయుడు గారిని తిట్టకుండా సభే పెట్టడు. అసలు ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కొద్దిగా తక్కువ తెరచడు. అలా పెచ్చరికలు పెట్టుకొని ఇలా చించేసి మరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మొత్తంగా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 829,29 రూపాయలు ఆయా పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే, ఇందులో తన సాక్షి పేపర్కి 43% అంటే 371 కోట్ల రూపాయల 12 లక్షల రూపాయలు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఈ పత్రికను తిట్టడానికి అర్హులా? మీరు ఆంధ్రజ్యోతి మీద కాలు దొవ్వటానికి కానీ, ఈడారిని పేపర్లు దించడానికి కానీ, లేదంటే అలాంటి జర్నలిస్టుల గురించి మాట్లాడటానికి మీకు ఏ అర్హత ఉంది? ఇది నేను అడుగుతున్నాను. 371 కోట్ల రూపాయలు నీ పత్రిక పెట్టేసుకున్నావు. ఆఖరికి ఈనాడుకి బిల్లులు ఇవ్వకుండా ఏడ్పించావు. TV5 హైకోర్టుకు పంపించినా కూడా బిల్లులు ఇవ్వలేదు. ఇది మీ దర్పం. దీనికంటాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ 6 ఏళ్ల పరిపాలనలో అరాచకం, కక్ష, అవినీతి జరిగిపోయిందని వాపోతున్నారు. మళ్ళీ ఆయన పులి పంజాలాగా మేము పులి పంజా విసురుతాం, మీకు పంజా విసరటం చేత కాదు, మేము విసురుతాం, వస్తున్నాయి 2 సంవత్సరాల్లో జమిలీ వస్తున్నాయి, మేము వస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి, లేదంటే ఆనంద్ సాగర్ గారు అధికార పార్టీ నాయకులు కాబట్టి 6 నెలల పాటు మేము అభివృద్ధి మీద దృష్టి పెట్టాం, ఇక ముందుంది ముసళ్ళ పండగ అని అంటున్నారు. పాలన గాడిలో పెట్టాలి, తప్పు లేదు. తర్వాత ఈ కేసుల వ్యవహారం విచారణకు రావాలని తప్పు లేదు. నేను అమరావతి ఉద్యమంలో భానుప్రకాష్ రెడ్డి గారు గెలవాలని, మా ఆనంద సాగర్ గారి ప్రభుత్వం రావాలని పోరాడిన వాళ్ళు మేము ఉన్నాం కాబట్టి, ప్రభుత్వం లేకపోయినా విడిగా ఉన్నాం కాబట్టి, నేను అడుగుతున్న శ్రీహరి గారు, 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతిలో మనం ఎవరిని పట్టుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలు కట్టిన 440 కోట్ల రూపాయలు రుషికొండ ప్యాలెస్లో ఏ అధికారి మీద ఏ చర్యలు తీసుకున్నాం? మనమే చెప్పాం, ఆడుతాం ఆంధ్రలో 110 కోట్ల రూపాయలు రోజా గారు బంతికి 700 రూపాయలు, బ్యాట్కి 1,700 రూపాయలు ఖర్చు పెట్టింది అని. అలాగనే పంచాయతీ కార్యాలయాలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులు వేయటానికి,
కోట్లు చెప్పిన తర్వాత దాన్ని తోడటానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, లేదా అమరావతిలో అడవిని పెంచడానికి, అమరావతిలో రోడ్లు దువ్వుకుపోవటానికి, గ్రావెల్ ఎత్తుకుపోవటానికి ఇన్ని విధ్వంసక చర్యలు జరిగినాయే. ఆఖరికి ఈ పత్రిక ఈ విధంగా 371 కోట్ల రూపాయలు ఆయనే కట్టబెట్టుకున్నాడే. మరి దీనికి కూడా ఏమన్నా అరెస్ట్ చేయాలిగా. సోషల్ మీడియాకి రండి, ఏం అరెస్ట్ చేశాం మనం? నేను అడుగుతున్నాను. నందిగాం సురేష్ని అరెస్ట్ చేశాం, బోరగడ్డ అనిల్ అనే ఒక ప్రేలాపన చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాం, సోషల్ మీడియాలో రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశాం, ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశాం, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో జైపాల్ గారిని అరెస్ట్ చేశాం. అంటే పాత్రదారులు చిన్న అరెస్ట్ తప్ప సూత్రధారులు ఇందులో ఎవరున్నారు చెప్పండి? మరి సూత్రధారులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు. నిజమే. ఇప్పుడు నేను వాళ్ళ అన్నమాట కూడా నేనేమి అభ్యంతరం పలకట్లా. ఆ రాష్ట్రంలో అభివృద్ధి కావాలి కాబట్టి 6 మాసాలు దృష్టి పెట్టారు. మరి చూద్దాం జనవరి నుంచి కూడా. మీకు మాట చెప్తానండి, డిసెంబర్ 4వ తారీఖున పుష్ప సినిమాలో పుష్పరాజు వచ్చాడు. మేము 5 ఏళ్ళుగా పుష్పరాజును చూసాం ఆంధ్రప్రదేశ్లో. అంతేనా పుష్పరాజులు? మరి శ్రీహరి గారు అంతే కదా. శ్రీహరి గారు ఇప్పుడు ఆ పుష్ప సినిమాలో దమ్ముంటే పట్టుకోరా షకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, ఈ కాలు నాదే ఆ కాలు నాదే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇదే కదా మేము చూసింది. వాళ్ళు అయ్యే ఛాలెంజ్లు చేశారు కదా సార్. అసలు ఆ గవర్నమెంట్ వైసీపీ పరిపాలనలో నో నోటీస్, ఓన్లీ అరెస్ట్. కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఓన్లీ నోటీస్, నో అరెస్ట్. నేను ఈ మాట అంటాను కూడా ధైర్యం చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా మీకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లేలా. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు చచ్చిపోయారో మృతదేహాలతో బయటకు వస్తాం, కలేబరాలు వస్తాయి. ఈ రోజున మీకు ఇది ఫైబర్ నెట్ వేస్తే జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్లో జరిగిన కుంభకోణం బయట పెట్టాడు, 1,12,00,000 రూపాయలు. అసలు ఉద్యోగస్తులందరూ కూడా ఎమ్మెల్యే వేస్తారు, దాదాపు 2,000 కోట్ల చిల్లర దాన్ని ముంచేశారు. అది ఒక్క ఆర్జీవీకి సంబంధించిన ఎపిసోడే. ఆర్జీవీ సినిమాకే 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఉద్యోగస్తులందరూ వాళ్ళ ఇళ్లలో పనిచేశారు, మంత్రుల ఇళ్లలో, ఎమ్మెల్యేల ఇళ్లలో. రేపొద్దున ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఇస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎస్సీలు చనిపోయారు, ఎంతమంది ఎస్టీలు చచ్చిపోయారు, ఎంతమందికి ఏమి ఇచ్చారు, ఏ బిడ్డలు నోరు మూశారు, చాలా వచ్చిందండి. మేము అనుకోవటం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసం జరిగిందనుకున్నాం, అంటే ఫైర్ జరిగిందనుకున్నాము. ఇంత వైల్డ్ ఫైర్ జరిగిందని కూడా అనుకోలే. తొవ్వే కొద్దీ పుట్ల కొద్దీ వస్తున్నాయి. కానీ మేమేమంటామంటే మాలాంటి వాళ్ళం మరి వ్యవస్థల్లో గాడిలో పెట్టాలంటే ఆ తప్పు చేసిన సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే వ్యవస్థ గాడిలో ఎట్టబడుతుంది. రైట్. చూద్దాం సార్, ఈ సూత్రధారులు ఈ కేసుల ద్వారా వీళ్ళని విచారించడం ద్వారా, వీళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా సూత్రధారులను కూడా బయటకు తీయబోతారా? సూత్రధారులను బయటకు తీసే విధంగా ఇక్కడ సెక్షన్లు ఉన్నాయా? ఆ రకమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయా? మనం రామకృష్ణ ఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, అలానే సిఐడి మాజీ చీఫ్ అయినటువంటి సంజయ్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వానికి నివేదిక అందింది. ఆ నివేదికను ఆధారంగా ఏసీబీ కూడా కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి. రామకృష్ణ గారు నమస్కారం. సో ఈ ఇద్దరు అధికారుల పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా మనం చూస్తే విజయ్ కుమార్ రెడ్డి ఏదైతే అవినీతి నిరోధక చట్టంలోని 17 సెక్షన్లను ఉల్లంఘించారనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. ఆయన దీనికి సంబంధించి కూడా కేసు నమోదైంది. ఇక అట్లనే సంజయ్ గారి పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఆయన పైన కూడా విజిలెన్స్ విచారణ చేసిన తర్వాత ఏసీబీ ఐపీసీలోని 409, 420, 440, 477A రెడ్ విత్ 120తో పాటుగా పీసీ యాక్ట్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కేసుల నమోదు నేపథ్యంలో తర్వాత ఏం జరగచ్చు, ఎలాంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఇది నిరూపితమైతే కూడా వీరికి ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి? శ్రీహరి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు బాలకోటయ్య గారు, మన భానుప్రకాష్ రెడ్డి గారు, ఆనంద సాగర్ గారికి నమస్కారం. నమస్కారం. ఒకప్పుడు అఖిల భారత సర్వీస్ అధికారులు అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మేలు చేసే వాళ్ళుగా, ఒక రక్షకులుగా ఉండేవారండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైనా ఏ ప్రభుత్వంలోనైనా ఏదైనా తప్పు నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా చేయాలనుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజుల్లో ఈ అఖిల భారత సర్వీస్ లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు, ముఖ్యమంత్రి చెప్పినా విన్నోడు కాదు. అవసరం వస్తే నిబంధనలు సరిచేయండి, నిబంధన మార్చండి అని ముఖ్యమంత్రి పైన ప్రెజర్ తెచ్చి తర్వాత జీవోలు తీసుకొచ్చినటువంటి సంఘటనలు చూశాం. దురదృష్టం ఏంటో గాని
జగన్మోహన్ రెడ్డి తెలివి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయనకు తెలివి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 పదాలు వాడుతున్నాను ఇది. ఈ అఖిల భారత సర్వీస్ అధికారులకు ఒక గ్రహణం పట్టేట్టుగా పట్టిపోయాడండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ల జీవితాలను నాశనం చేశాడు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెంతమంది ఆ అధికారులు బలైపోతారని చాప్టర్ 4 ఓపెన్ అయితే ఏమవుతుందని మేము కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విజయ్ కుమార్ రెడ్డి అనే అతను ఎక్కడో కేంద్ర సర్వీస్ లో ఉండే వ్యక్తి, రాష్ట్రానికి సంబంధం కూడా లేదు. అటువంటి వాడిని ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం కోసం ఆయన దిగుమతి చేసుకున్నాడు రాష్ట్రానికి. ఆయన కూడా వచ్చాడు, ఒక సాటి కులస్తులు అనుకున్నాడా, లేకపోతే తనకు కూడా ఒక ఆదాయం పెరుగుతుంది అనుకున్నాడా విజయ్ కుమార్ రెడ్డి? వచ్చాడు, అస్తవ్యస్తం చేశాడు P&IR డిపార్ట్మెంట్ ని, PR డిపార్ట్మెంట్ ని. అడ్డగోలగా నియామకాలు చేశాడు, అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఇక్కడ అదే మనకు ప్రధానమైనది. ఈ రోజు అతని పైన ACB కేసు రిజిస్టర్ చేసిన ప్రభుత్వం ఏదైతే అవినీతి నిరోధక చట్టం కింద పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి 17A అమలులోకి వచ్చినా, ఇక్కడ ఇతను చేసినటువంటి అతి పెద్ద నేరం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం. ప్రభుత్వ ధనానికి అందరూ కస్టోడియన్స్ అండి. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, ప్రభుత్వ ధనానికి ముఖ్యమంత్రి గాని, ఆర్థిక శాఖ మాత్యులు గాని, ఆర్థిక శాఖ విభాగం గాని, వివిధ విభాగాలు కానీ వాళ్ళు కేవలం కస్టోడియన్లు మాత్రమే. వాళ్ళు ఆ ధనాన్ని ప్రజల శ్రేయస్సు కోసం నిబంధనలకు లోబడి ఆ ప్రతి పైసా వాళ్ళు ఖర్చు చేయాలి. మరి ఇక్కడ ఏంటండి, వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారో ఇప్పుడు ఒక్కొక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీస్తున్నటువంటి ఆ పేపర్లు చూస్తుంటే కంపనం పుడుతుంది. మీరేమో వాళ్ళు కస్టోడియన్లుగా ఉండాలంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దీంట్లో ప్రకటన రేట్లు పెంచాలని సాక్షి యాజమాన్యం కోరిందంట. అయితే దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రకటనలు కావాలి అని అంటే సెంటీమీటర్కి పెంచాలి అని చెప్పి అది ఒక రిక్వెస్ట్ చేశారంట. వాళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ మించి దీని అదనంగా పెంచి లబ్ధి చేకూరేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆయనే నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఆయనే ఆమోదించుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇంకెక్కడ సార్ ఇక్కడ శ్రీహరి గారు విజయ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి అధికారాలు చాలా తక్కువ అండి. ఏదైనా ఒక అలకేషన్ అయిన తర్వాత ఆ బడ్జెట్ కు మించి కానీ, ఆ ప్రపోజల్ రేట్స్ కు మించి కానీ మరొక పైసా మనం పేమెంట్ చేయాలన్నా అది ఖచ్చితంగా ఆర్థిక శాఖ నుంచే పర్మిషన్ తీసుకునే చేయాలి. అది కూడా బడ్జెట్ లో ఉన్నటువంటి పద్ధతుల పైన, లేదా దానికి సప్లిమెంటరీ బడ్జెటా, లేకపోతే కేబినెట్ మీటింగ్ జరిపా, అది ఎలా చేయాలో ఆ నిబంధనల ప్రకారం చేయాలి. కానీ ఇక్కడ విజయ్ కుమార్ రెడ్డి చాలా ఏమాత్రం పట్టించుకోలేదండి. వాళ్ళు ఏమనుకున్నారు, అసలు ప్రభుత్వమే మనమా, అసలు మనకేంటి ఇంకొక నిబంధన ఏంటి, మనం ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటి ఒక దుష్ట ఆలోచన, లేకపోతే పొగరబోతుతనమా, చాలా విచ్ఛిన్నుడిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు 141 మంది స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలంటే ఏమంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండదు అందులో. నేను ఒకటి అడుగుతున్నా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ SC STలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అది ఎలా తుంగలో తొక్కి ఆయన ఇష్టం వచ్చినట్టు సాక్షి పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కోట్లాది రూపాయల వాళ్ళకి ఎలా జీతం చెల్లించారండి? ఇప్పుడు SC ST రిజర్వేషన్లు ఆయన పాటించలేదు కాబట్టి ఇప్పుడు SC ST కమిషన్లు కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ SC ST కమిషన్ కు రిపోర్ట్ ఇవ్వాలి. మరి ఆ విజయ్ కుమార్ రెడ్డి కేవలము ఈ అవినీతి కేసుల్లోనే కాకుండా అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంశంలో కూడా ఈరోజు ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నిబంధనలు ఎవరి కోసం పెట్టుకుంటున్నాం మనం? నిబంధనలను సాఫీగా పరిపాలన చేసుకోవడం కోసమే నిబంధనలు పెట్టుకుంటున్నాం. మీరు ఒక కస్టోడియన్ గా ఉంటూ మీ ఇష్ట ప్రకారం యథావిధిగా మీరు అంత ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తిస్తే ఆ విజయ్ కుమార్ రెడ్డి ఆ కేసు అది ఎలా చూడాలి? ఇది మన సంజయ్ కుమార్ది ఎలా చూడాలి? సంజయ్ కుమార్ ఏం చేశాడయ్యా? ఒక దళిత బిడ్డ అయి ఉండి దళిత బిడ్డలకు సంబంధించినటువంటి SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ గురించి వాళ్ళను ఎన్లైట్ చేయడం కోసము కేటాయించిన ఫండ్స్ ను కూడా దుర్వినియోగం చేసి 1,15,00,000 రూపాయలు నీ జోబులోకి మళ్లించుకుంటావా? అంటే ఒక దళిత బిడ్డకు దళితుడే ద్రోహం చేయడమా?
ఇదెక్కడ విడ్డూరం అండి? మేము అడుగుతున్నాం, మాకు ఇంకో కులస్తుడు అగ్రకర్నాడు వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారని మేము ఈదుల మీద పడి పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళి మేము నానా అవస్థలు పడుతుంటే ఈ సంజయ్ కుమార్ ఒక దళిత బిడ్డ అయి ఉండి ఇంకా తన జోబులో నుంచి ఇంకా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా మరింతగా ఆ ప్రోగ్రామ్ ను గ్రాండ్ సక్సెస్ చేసి విలేజ్ లెవెల్ తీసుకెళ్లి గ్రామాల్లో ఉన్నటువంటి అనామకులకి ఎవరైతే ఎడ్యుకేషన్ దూరంగా ఉంటున్నారో అటువంటి వాళ్ళని వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం కోసం అలకాట్ చేసినటువంటి ఫండ్స్ లో కూడా నువ్వు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1,19,00,000 రూపాయలు నువ్వు జోబులో పెట్టుకున్నావు అంటే ఎలా మాట్లాడాలి? మేము ఎవరి గురించి మాట్లాడేది? ఈ రోజు ఒక దళిత బిడ్డ దళితుల కోసం కేటాయించిన డబ్బు తినేస్తే ఎవరిని నిందించాలి ఈ రోజు? అంటే ప్రభుత్వం అంత గుడ్డిగా బిల్లులు పాస్ చేసేసిందా? అదే ఎందుకోసం సార్ ఈ విషయంలో ఆయన అసలు ఒక కంపెనీని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అసలు దానికి సంబంధించినటువంటి ఆచూకీ హైదరాబాద్ లో లేదంట, ఆ తర్వాత తెలిసింది. సో అంతగా అసలు ఆ వ్యవహారాలని తెలియకుండా జరిగాయి. అసలు మొత్తం క్యాంపెయినింగ్ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ముగిసిపోయిన తర్వాత ఏదో దానికి సంబంధించిన లావాదేవీలు చేస్తున్నట్లుగా అప్పుడు అగ్రిమెంట్ కూడా ముందుకెళ్ళినట్టు తెలుస్తోంది. సో అందుకోసమే 409, 420, 477A రెడ్ విత్ 120తో కూడా పీసీ యాక్ట్ పెట్టారు సార్. సో దీనివల్ల ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు యాక్చువల్ గా యాంటీ కరప్షన్ యాక్ట్ లో కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కానీ శిక్షలు అన్నవి అవి 2 సంవత్సరాలు పడతాయా 3 సంవత్సరాలు పడతాయా పక్కన పెడతామండి. ఇక్కడ శిక్షల కంటే అతి ప్రధానమైనది రికవరీ. మేము అడుగుతున్నది, వాళ్ళు శిక్షలకు భయపడట్లేదు, జైలుకు భయపడట్లేదు, రికవరీ కావాలి. ఇక్కడ ఎవరు ఎన్ని వేల కోట్లు తినేశారో అన్ని వేల కోట్లు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఆ రికవరీ అయ్యే వరకు వాళ్ళకు నో బెయిల్. వాళ్ళ ఆ రికవరీ ఆ డబ్బును డిపాజిట్ చేయాలి కోర్టులో. అక్కడ నిబంధన తీసుకురావాలి. ఎవరి మీద అయితే పీసీ యాక్ట్ రిజిస్టర్ అవుతుందో వాళ్ళకి పెట్టాల్సింది సెక్షన్ 13 సెక్షన్ 17 సెక్షన్ 2 3 కాదండి శ్రీహరి గారు. వాళ్ళకు పెట్టాల్సిన ప్రధానమైనటువంటి నిబంధన ఏంటంటే ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి అక్రమంగా కొట్టేశారో ఆ డబ్బు వాళ్ళు డిపాజిట్ చేస్తేనే వాళ్ళకు అలాంటి చట్టం వచ్చి వాళ్ళు రికవరీ కానీ చేయగలిగితే సార్ భారతదేశం అప్పులన్నీ కూడా తీరిపోతాయేమో. మనమే ఇతర దేశాలకు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళొచ్చేమో. పొలిటీషియన్స్ ని, వ్యాపారవేత్తల్ని, పారిపోయినటువంటి వాళ్ళని, పారిపోకుండా దాంకున్నటువంటి వారిని గాన రికవరీ చేయగలిగితే. శ్రీహరి గారు, ఎవరు కూడా ఇటువంటి కేసులు అరెస్ట్ అయితే బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ కండిషన్ ప్రిసిడెంట్. నేనేమంటుంటే ప్రీ కండిషన్. ఇంత డబ్బు నువ్వు డిపాజిట్ చేయి, నీ అకౌంట్ లో పెడతావా లేకపోతే జాయింట్ అకౌంట్ లో పెడతావా, ఎక్కడ పెడతావో ఆ డబ్బు నువ్వు డిపాజిట్ చేసిన తర్వాత బెయిల్ అప్లికేషన్ అయ్యి. ఎందుకంటే ప్రైమా పేసి ఉంటేనే కదండి రిమాండ్ చేస్తాం మనము. ప్రైమా పేసిగా నువ్వు అఫెన్స్ చేసావని నిరూపించని ఒక జడ్జిగా నిన్ను రిమాండ్ చేస్తాను నేను. అటువంటిప్పుడు ప్రైమా పేసిగా నువ్వు గిల్టీగా నేను భావించినప్పుడు నువ్వు తిన్న డబ్బు నేను ఎందుకు అక్కడ కట్టమని అడగకూడదు కోర్టులు? ఎందుకు ఒక నిబంధన తీసుకురాకూడదు ప్రభుత్వాలు? ఒక చిన్న నిబంధన. ఇటువంటి కేసులు అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ పిటిషన్ వేయాలంటే, ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే నిన్న లేక మన గనుల వెంకటరెడ్డి గాని ఆయన అలా వెళ్ళి ఇలా వచ్చేసాడండి. 15 days కి బయట వచ్చేసాడండి బెయిల్లో. ఎన్ని వేల కోట్లు తినేశాడు, 15 రోజుల్లోనే రిలీజ్ అయిపోయాడు. నేను అదే అడుగుతున్నా, మీరు ఇక్కడ వాళ్ళు జైలు అన్నా భయపడరు, ఇంకోటి శిక్షలు పడతాయన్నా భయపడరు, ఏదో రూపంలో మా జగన్ రెడ్డి ఉన్నారులే, మాకు అన్ని కాపాడేస్తాలే, మమ్మల్ని బయటకు తీసుకొస్తాలే. ఈ ఇప్పుడు మన కేసులు ఫైల్ అయింటే కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే 2 అధికారులు అయితే అసలు బెయిల్ లేదు, చూద్దాం ఏం జరుగుతుందో అనే ధోరణిలో ఉన్నారు. హైకోర్టు గారే కామెంట్ చేసింది కదా శ్రీహరి గారు, ఆ సీతారామయ్య విషయంలో ఆయనకి అసలు యాంటిసిపేట్ పెయింట్ చేసుకోలేదు, ఆయన అసలు నాట్ కేర్ అన్నట్టుగా తిరుగుతున్నాడు, ఆయన అరెస్ట్ చేయలేదు. కొన్ని కూటమి ప్రభుత్వము, మన భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినా, మన ఆనంద సాగర్ గారు మాట్లాడినా నేను ఒకటే అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వము అభివృద్ధి వైపు దృష్టి సారించింది కాదనము. అభివృద్ధిని నిలుపుకోవాలా వద్దా మనము? మీరు కష్టపడతారు, మీరు సంపదను ప్రోగేస్తారు, మీరు సంపదను సృష్టిస్తారు, ఆ సంపదను వచ్చి ఒక గజ దొంగ దోచుకెళ్ళిపోతున్నాడు సార్. నేను అదే అడుగుతున్నాం, ఆ గజ దొంగలు మళ్ళీ పడకుండా ఆ సంపద ప్రజలకు చేరే విధంగా 10 కాలాల పాటు ఆంధ్రులకు ఉపయోగపడే విధంగా చర్యలు ఉండాలనేది మా భావన. ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం విమర్శించాలనేది మా భావన ఎప్పుడూ కాదు. మీ కష్టం, మీ కష్టార్జితం పేదవాడి
నోటి వరకు వెళ్ళాలి. రైట్. అది సార్ మేము అడుగుతున్నది. ఎస్ అడుగుదాం సార్. ఆనంద్ సాగర్ గారు, ఏంటి ఇప్పుడు మనం చూసాం ఏదైతే సంజయ్ గారి కేసే చూస్తే ఆయన దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, వీళ్ళందరికీ అసలు అట్రాసిటీ సంబంధించినటువంటి కేసులు, వాటికి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలనేటువంటి దానికి ఫండ్స్ కేటాయిస్తే, దీనికి సంబంధించిన దానిపైన విచారణ చేస్తే ఈ కేసులో చాలా విషయాలు కూడా వెలుగు చూసి వస్తున్నాయి. సో కానీ అక్కడ మనం చూసాం రామకృష్ణ గారు మాట్లాడినా, లేకపోతే బాల్కటయ్య గారు మాట్లాడినా, సో నిజంగా అంత సీరియస్ యాక్షన్స్ ఉంటాయా అనేటువంటిది ఒక డౌట్ వస్తున్నటువంటి పరిస్థితి. సో సంజయ్ గారి ఎపిసోడ్లో ఏం చేయబోతున్నారు? ఆయన్ని అవగాహన కల్పించమని ఒకటి చెప్తే, ఆయన గతంలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు అరెస్ట్ అయినప్పుడు దేశవ్యాప్తంగా స్కిల్ కేసు సంబంధించిన అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. సార్ ముఖ్యంగా జడ్జి రామకృష్ణ గారు, మా బాలకోటయ్య గారు, మా ఉద్యమ నాయకులు మాట్లాడినటువంటి మాటలు మేము పూర్తిగా అంగీకరిస్తాం. ఎందుకంటే వారు మాట్లాడింది ఎక్కడ తప్పే ఉంది. ప్రభుత్వానికి చక్కటి సలహాలు వాళ్ళు సూచనలు చేస్తా ఉన్నారు. ఇక్కడ మా వెర్షన్ ఏంటంటే, ఇప్పుడు సివిల్ సప్లైస్ ఉంది, కాకినాడ రేవు కానీ, కాకినాడ పోర్ట్ కానీ, ఇతర పోర్టుల్లో జరిగినటువంటి అవకతవకలు, ఎక్స్పోర్ట్స్ గురించి అందరూ ఏదో వెళ్తున్నారు వస్తున్నారు తప్ప యాక్షన్ లేదు అంటున్నారు. 239 మందిని ఈ మాఫియాని ఐడెంటిఫై చేసింది ఇప్పుడు ప్రభుత్వం. వాళ్ళందరి మీద త్వరలో టాడా చట్టం కింద కేసులు లోపల పెట్టబోతున్నారు. ఇక్కడ ప్రారంభ శూరత్వం ప్రదర్శించడం, లేకపోతే లేడీకి లేచిందే పొరుగు అన్నట్టుగా చేయడం అనేది అది పెడదారిపోతుంది. అది చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడరు రూలింగ్ లో స్టేట్ లో దుందుడుకు చర్యలు ఉండకూడదు అని ప్రజలు భావిస్తున్నారు. అక్కడ పైన బీజేపీ రామకృష్ణ గారు ఏంటి అంటే దుందుడుకు చర్యలు కాదు, స్టడీ చేసి ముందుకు వెళ్ళాలి కదా అనేది. టాడా కాదు ఆయన చెప్తున్నది, టాడా అది టెర్రరిస్ట్ డిప్రెషన్ యాక్ట్, అది టెర్రరిస్ట్లకి. టాడా కాదు, ఇంకోటిగా ఉంటుంది చూడండి, పీడీ యాక్ట్ అనుకుంటా. పీడీ యాక్ట్ అది టాడా అంటే మళ్ళీ టెర్రరిస్ట్ యాక్ట్. అది కాదు పీడీ యాక్ట్ అండి, పీడీ యాక్ట్ అదే పీడీ యాక్ట్ పెడుతున్నారు. కాబట్టి ఇట్లాగా ప్రభుత్వం ఎట్లాగంటే ఇప్పుడు ఒక నియమానుసారం ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏదో ఊరికే అడవుడు చేసి జగన్మోహన్ రెడ్డి లాగా గాలి పోగేసి కేసులు పెట్టి అరెస్ట్ చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏంటి దాంట్లో కేసు ఉందండి? అసలు వాస్తవం ఉందా? అచ్చెన్నాయుడు గారిని చేశారు, దులిపల్లి నరేంద్ర గారిని చేశారు, కొల్లు రవీంద్ర గారిని చేశారు, దేవినేని ఉమ్మ గారిని చేశారు. ఎవరి మీద అన్నా ఏ చిన్న ఎలిగేషన్ అక్కడ ఏమన్నా చూపించగలిగేలా? అల్లరయ్యారు వాళ్ళు, అబాసుపాలు అయ్యారు, ప్రజల్లో చులకనయ్యారు. పార్టీ ఆఖరికి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా లేకుండా పాత్ర అయిపడింది మొన్న ఎలక్షన్ లో పార్టీ, వైసీపీ పార్టీ. మేము కోరుకునేది అది కాదు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలందరూ స్వేచ్ఛగా జీవనం సాగించాలి. ఈ రాష్ట్రం ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని యువత భావించాలి. ఈ రాష్ట్రంలో ఉంటే వైద్యం అందుతుంది అని ప్రతి ఒక్కరు భావించాలి. ఒక మంత్రికి హార్ట్ అటాక్ వస్తే బొంబాయి పోయి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న పరిస్థితి ఆ గవర్నమెంట్ లో చూసాం. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారనే ఇంగిత జ్ఞానం మర్చిపోయి ప్రవర్తించారు. ఎవరినైనా క్షమించొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడని తెలిసి జగన్మోహన్ రెడ్డి ఒక విచారణ ఖైదీ అని తెలిసి బెయిల్ మీద బ్రతుకుతున్నాడని తెలిసి అతను సీఎం అయినంత మాత్రాన అతను అడుగులకు మడుగులొత్తి గులాములైపోయి దాసోహం అయిపోయి వాళ్ళు చెప్పినటువంటిది ఆలోచించకుండా ఆగమేఘాల మీద ఆర్డర్స్ ఇచ్చి, అర్ధరాత్రి ఆర్డర్స్ ఇచ్చి అమలు జరిపారు చూసారా? వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉపేక్షించదండి. దయచేసి ఇక్కడ రేపు కొత్త సంవత్సరంలో మీరు ఉపేక్షించారంటున్నారు. మనం చూసాం సజ్జల గారు జైలుకి వెళ్ళి అక్కడ పరామర్శించి వచ్చిన తర్వాత వేధిస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారు తప్ప మరొకటి కాదంటున్నారు. రేపు సంజయ్ గారికి సంబంధించిన కేసు లేకపోతే విజయ్ కుమార్ రెడ్డి కూడా ఇట్లానే చెప్తారేమో. లేదు సార్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది విన్నారా మీరు? విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడాడు. 5 సార్లు 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, మేము ఉద్యమాలు చేశాం. అతను ఈవేళ విద్యుత్ ఛార్జీల గురించి సెటైర్లు వేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద. వాళ్ళు ఏంటంటే అబద్ధాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు, అబద్ధాలతో కాలక్షేపం చేశారు, అహంకారంతో పరిపాలన చేశారు, అరాచకం సృష్టించారు, విధ్వంసం చేశారు, చిన్నభిన్నం చేశారు, వ్యవస్థలన్నీ కూడా కుక్కల చింపిన విస్తరలాగా చేసి పారేశారు.
మళ్ళీ వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారండి? ఇక్కడ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మీరు ఇందాక జడ్జి రామకృష్ణ గారు చెప్పినట్టుగా జడ్జి గారు ఆ గతంలో ఐఏఎస్ అధికారులు ఎలా ఉండేవారంటే వాళ్ళకి నచ్చకపోతే ఫైలు నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉంటే సంతకం పెట్టకుండా సీఎంఓకి తిప్పి పంపినటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లో సీఎం చెప్పినా పిఎం చెప్పినా వాళ్ళు సంతకం పెట్టేవారు కాదు. అవసరమైతే సెలవు పెట్టి వెళ్ళిపోయేవారు, దాని మీద సంతకం పెట్టేవారు కాదు. మరి అటువంటి శంకరన్, ఎస్ఆర్ శంకరన్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని, కేఎస్ఆర్ మూర్తి లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని, కాకి మాధవరావు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని వీళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఈ ఐఏఎస్ లో ఐపీఎస్ లోను జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారండి వీళ్ళు. సజ్జల ఆదేశాలను శిరస వహిస్తారండి వీళ్ళు. అందుకేగా ఇప్పుడు ఏసీబీ కేసులు ఎదుర్కోబోతున్నారు. చూద్దాం సార్, మరి కేసులు కాదు రికవరీ చేసే ఇలాంటి చట్టాలు రావాలనేది రామకృష్ణ గారి డిమాండ్. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనం చూసాం దొంగలు, దోపిడీదారులు, బందిపోట్లు లేకపోతే కాంట్రాక్టర్ల పైన ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా రాజకీయ నాయకుల మీద కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత అధికారులు కూడా, ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించినటువంటి వారి విషయంలో ఒక చిన్న మాట మాట్లాడాలన్నా కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ ఇటీవల కాలంలో చూస్తుంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తుంటే ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి కేసుల్లో ప్రస్తుతం ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా కూడా మరో 2 అధికారులపైన ఏసీబీ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఓన్లీ కేసులు కాదు, అసలు రికవరీ కూడా ఉంటేనే కదా అసలుకి వీళ్ళకి భయం ఉంటుంది, నెక్స్ట్ ఎవరన్నా చేయాలంటే కూడా ఆలోచిస్తారు అనేటువంటిది. సో ఆ రకంగా ఆలోచించవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చా భానుప్రకాష్ రెడ్డి గారు? కొత్త సంవత్సరంలో నైనా మనం చూస్తున్నాం దేశంలో అనేక మార్పులు తీసుకుని వస్తున్నారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి చట్టాలు కూడా. కానీ అసలు దేశానికి పట్టిన పీడ, చీడ, ఈ అవినీతి, అక్రమార్జన, దాంతోపాటు బంధుప్రీతి లేదా జీహుజూర్ అంటూ కూడా పనిచేసేటువంటి వీటిలో కూడా మార్పు వస్తేనే కదా. అంటే ఇంతకుముందు మన జడ్జి రామకృష్ణ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, కొందరు ఇమీడియట్ గా జైలు పోయి బెయిల్ మీద ఇమీడియట్ గా వచ్చేస్తున్నాను. చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆసరాగా తీసుకునేసి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే అనేక అమెండ్మెంట్లు మనం తీసుకురావడం జరిగింది, చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగింది. కానీ ఇంకా కఠినమైన చట్టాలు, అంటే ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి వ్యవస్థ ఉంటుందని చెప్పి అంబేద్కర్ గారు ఊహించుంటారండి. ఇంత అన్యాయమైనటువంటి ప్రభుత్వాలు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగుల్ని, పోలీస్ అధికారుల్ని, రెవెన్యూ అధికారుల్ని ఇట్లా తమ సొంత పనుల కోసం తమ సొంత జాగీర్లా ఇట్లా వాడుకుంటారని చెప్పి మహానుభావుడు అంబేద్కర్ గారు ఊహించి ఉండరు. లేకపోతే ఆ రోజే వారు రాసుంటారు, ఇలాంటి ఉంటే ఇంకా కఠినమైన చట్టాలు రాసుండేవారు అంబేద్కర్ గారు. కానీ ఈ కాలాన్ని, ఇది కలికాలం అంటారు కదా, బ్రహ్మం గారు చెప్పినట్టు ఇది కలికాలం అంటారు కదా. కాబట్టి కలికాలంలో ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రాబో రోజుల్లో ఇంకా కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. తప్పు చేయాలంటేనే భయపడాలి. మామూలు మనం వింటాం విదేశాల్లో, అరబ్ దేశాల్లోనో ఎక్కడో ఏదైనా తప్పు చేసే రోడ్లో రాళ్ళు వేసి కొట్టేస్తారంట మనిషిని. అంటే అంత కఠినమైన చట్టాలు, అంత రాక్షస చట్టాలు అవసరం లేదు. కానీ కఠినమైన చట్టాలు మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అయిపోయింది. ఇంకా అలాంటి ప్రభుత్వం వచ్చేది లేదు, పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ అధికారులకు రావడం అనేది కళ. కాబట్టి కానీ ఇలాంటి తప్పులు జరగకుండా మార్పులు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మీరు ఇంతకుముందు చెప్పినట్టు గూండాలు, రౌడీ షీటర్లు గతంలో వాళ్ళ మీద కేసులు నమోదు చేసేవాళ్ళు, ఇప్పుడు రాజకీయ నాయకులు. అంటే గూండాలు, రౌడీలే రాజకీయ నాయకులు అయిపోతున్నారండి. గూండాలు, రౌడీలే రాజకీయ నాయకులు అయిపోతున్నారు ఈరోజు. అది మంచిది కాదు. చదువుకున్నవాడు, విద్యావంతుడు, ప్రజల మీద ప్రజా సమస్యల మీద చదువుకున్న వాళ్ళు నమోదైన విజయ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే సంజయ్ గారు అయినా ఇంతకుముందు రాజకీయాల గురించి మాట్లాడుతున్నా, నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నా, అధికారుల గురించి మాట్లాడట్లా, రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. చదువుకున్న వాళ్ళు కూడా విజ్ఞత లేకుండా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. డబ్బు కోసమో, పరపతి కోసమో ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. పరువు కోసం ఆలోచిస్తే ఇలా జరగదన్న. డబ్బు కోసమో, పరపతి కోసమో ఆలోచిస్తే ఇలాంటి విషయాలే ఉంటాయి. మనం కానీ పరువు కోసం ఆలోచించి మనం నేర్చుకునేది ఏంది, మన ట్రైనింగ్ లో నేర్చుకునేది ఏమి, మనం ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. నువ్వు మంచి చేస్తే నీకు ప్రజల నుంచి మంచి ఆశీర్వాదం వస్తుంది కదా. ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలి. రాత్రిలో పడుకుంటే మనశ్శాంతిగా నిద్ర రాలేని రాత్రులు గడుపుతున్నటువంటి అధికారులు ఎందుకన్నా ఉండేది చెప్పండి. వీళ్ళంతా మనశ్శాంతిగా పడుకుంటారనుకుంటున్నారా? ఇలాంటి అక్రమాలు, అవినీతి చేసి రోజు భయమే కదా, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏ రోజు అరెస్ట్ అవుతామో, ఏ రోజు జైల్లో ఉంటామో.
అని చెప్పి ఆ భయం అనేది ఉంటుంది కదా. ఏం తప్పు చేయకపోతే హ్యాపీగా పడుకోవచ్చు కదా, ఏం తప్పు చేయకపోతే హ్యాపీగా పడుకోవచ్చు కదా. ఇలాంటి అక్రమాలు, అవినీతి, ప్రభుత్వానికి నియమ నిబంధనలు వ్యతిరేకంగా అండగా ఉంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. ఈరోజు ముఖ్యమంత్రి ఉంటాడు, వెళ్ళిపోతాడన్నా. నీ సర్వీస్ ఎంత? రాజకీయ నాయకుల సర్వీస్ 5 ఏళ్ళు, రాజకీయ నాయకుల సర్వీస్ 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయిన 2019 నుంచి 24కి. మీ సర్వీస్ ఎంత అయ్యా? కొంతమంది 26-27 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. మీ సర్వీస్ 60-62 వేల సంవత్సరాల వరకు ఉంటుంది కదా. మీ సర్వీస్ లో ఎంత చేయాలి, ఎంత ప్రజల కోసం చేసే అవకాశం ఉన్నప్పటికీ అంత బంగారు అవకాశాన్ని, అంత సువర్ణ అవకాశాన్ని వదిలేసి ఇలాంటి చిల్లర పనుల కోసం ఆశపడితే ఇలాగా జైలుకు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను అందుకని ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక కేస్ స్టడీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎవరు ఇలా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని నమ్మి మునిగిపోయినట్టు ఎవరు నమ్మద్దండి అని చెప్పి మీ ద్వారానే తెలియజేస్తారు. రికవరీకి కూడా కొత్త చట్టాలు రావాలని ఇలాంటి వాళ్ళు కూడా ప్రపోజ్ చేయాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే లేకపోతే భయం ఉండదు, ఖచ్చితంగా విచ్చలవిడితనం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఉన్న అవకాశాలను లేకపోతే ఇంకొంతమంది తయారు కాకుండా ఉండాలంటే కూడా ఖచ్చితంగా మార్పు రావాలి. ఎస్ ఆల్కోటే గారు, ఇక్కడ మీరు ఎందుకంటే ప్రజల కోసం, పేదల కోసం, లేదా రైతుల కోసం, దళితులు, అణగారిన వర్గాల కోసం గొంతుగ్గా వినిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ సంజయ్ గారికి సంబంధించినటువంటి వ్యవహారమే మనం చూద్దాం సార్. ఆయన ఉన్న పొజిషను, ఆయన వ్యవహరించాల్సిన తీరు, ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత, అవగాహన కల్పించాలని చెప్పి చేస్తే జరిగినటువంటి వ్యవహారం పైన విచారణ చేస్తే అడ్డుగోలు వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. సో అందుకే ఆయన కేసు కూడా నమోదైంది. సో ఎట్లా చూడాలి ఈయన ఎపిసోడ్ని? ఇప్పుడు శ్రీహరి గారు ఎస్ సిఐడి విభాగాధిపతి, మాజీ సిఐడి విభాగాధిపతి అప్పట్లో, మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి అవును, ఎవరో సంజయ్, ఓ దళిత బిడ్డ. ఎంత ఘనాతిఘనంగా ఉండేయండి ఆ పదవులు. ఐపీఎస్ అని కానీ, సిఐడి విభాగాధిపతి కానీ, ఒక క్రింది కులంలో పుట్టి ఆ స్థాయికి వెళ్ళటం అనేది నిజంగా ఈ రోజున పోలీస్ ఆఫీసర్లుగా, కలెక్టర్లుగా, అధిపతులుగా ఉన్న వాళ్ళకి సహజంగా మాలాంటి సామాజిక కులాల నుంచి, వివక్షత కులాల నుంచి, ఈ క్రింది స్థాయి నుంచి అంత స్థాయికి వెళ్ళటం అనేది గర్వించదగ్గ విషయం. కానీ ఇప్పుడు సింహాసనం ఒక సునకము కూర్చుండదగున అన్నట్టుగా జాతి గౌరవాన్ని, దళిత గౌరవాన్ని, అంబేద్కర్ రిజర్వేషన్ గౌరవాన్ని కూడా తుత్తునీలు చేస్తున్న అధికారులు కానీ వీళ్ళని చూడాలి. నేను ఏమంటానంటేనండి, ఈ సిఐడి విభాగాధిపతిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులకు, గిరిజనులకు అవగాహన సదస్సు కల్పించాల్సిన బాధ్యత సిఐడిది కాదండి. నిజానికి ఇన్ మై నాలెడ్జ్ ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది. అవి 1989లో అట్రాసిటీ యాక్ట్ కారణంగా వచ్చిన కమిషన్లో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవి కల్పించాలి. ఈ చట్టాన్ని దుర్వినియోగం అవుతుందా లేదా, ఈ చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటున్నారు, సిఐడిది కానీ పోలీసులు కానీ చట్టాన్ని అమలు చేస్తున్నారా లేదనని. ఖచ్చితంగా ఏంటంటే ఈ డబ్బుల కోసం చేసిన పనే ఈ 1,15,00,000 రూపాయలు. ఒక మాట ఏంటంటే, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక 2 విధానాలు ఉంటాయండి పరిపాలనలో. ఒకటి అతివాదం, 2 మితవాదం. అతివాదం అంటే గోటితో పోయేదానికి గొడ్డలు వాడటం. మితవాదం అంటే గొడ్డలు వాడాల్సిన చోట గోరు వాడటం. అదంత ప్రమాదకరమో ఇదంత ప్రమాదకరం. కూటమి ప్రభుత్వం గమనించినా గమనించకపోయినా నేను అడుగుతున్నాను మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, 10 గ్రాముల బంగారం దొబ్బిన వాడిని, దొంగిలించిన దొంగని పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెడుతున్నారుగా. కాళ్ళపట్టీలు దొంగతనం చేస్తే రైల్వే స్టేషన్లో ఫోటోలు పెడుతున్నారుగా, వీడి నేరగాళ్ళు అనని. రాజకీయ నేరస్తుల ఫోటోలు కూడా బస్ స్టాండ్లో పెట్టండి, రైల్వే స్టేషన్లో పెట్టండి, పోలీస్ స్టేషన్లో పెట్టండి. ఉద్యోగస్తులని, నేరమయమైన ఉద్యోగస్తుల ఫోటోలు కూడా ఎందుకు పెట్టకూడదు? ఆ చట్టాలు తీసుకురండి. సిగ్గుపడాలి కదండి ఒక అధికారిగా ఉండి. నీకు పెత్తనం. ఇప్పుడు పోలీసుడికి మనకి ఉన్న తేడా ఏంటి సార్? ఇప్పుడు మన దగ్గర కర్ర ఉంటుంది, ఆయన దగ్గర కర్ర ఉంటుంది. కానీ ఆయన కర్ర పేరు లాఠీ. ఆయనకి అధికారం, అది వాడే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి మనం గౌరవిస్తున్నాం. నీకు లాఠీ ఇచ్చారు కదా అని చెప్పేసి నువ్వు పెరదెక్కలు విరిసిగట్టి డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద పడుకోబెట్టితే, లేదా త్రిపులాని హైదరాబాద్ నుంచేసి తీసుకొస్తే, కాళ్ళ మీద కొడితే, లేదా ఈ వర్షాన్ని ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తే పోలీస్ స్టేషన్లో కానీ రైల్వే స్టేషన్లో ఫోటోలు ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు కాలానుగుణంగా మారాలండి. ఎందుకంటే సమాజం పెరిగింది, నేరాలు పెరిగినాయి. ఇందాక మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయ నాయకులే నేరస్తులు అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే
అద్దరు కాదులేండి, కొంత మెజారిటీ. ఆ మెజార్టీనే అందరిని ఎందుకంటే అదే దాంట్లో కూడా అందరం ఉంటే వ్యవస్థను ఎత్తేసుకోవడమే. నీ వరకు అసలు ఈ పరిస్థితి కూడా ఉండదు కదా. ఎత్తేసుకోవడమే వ్యవస్థనే. తిరుగుబాట్లే వస్తాయి. ఇంకా వ్యవస్థగా ఉంది కాబట్టి, అంటే చట్టాలని వ్యవస్థలని ఈ విధంగా జల్లెడబట్టి చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఒక ప్రజాస్వామిక లక్షణం. అది మనమే కక్షపూర్తి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు ఏదో కక్షానని. ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తేనే చర్యలు తీసుకోమంటున్నాం. ఎందుకంటే చాలా విధ్వంసం జరిగిన మాట ఏదండి. మీకు మాట చెప్తా శ్రీహరి గారు, నాకు ప్రతిరోజు 25 ఫోన్లు వస్తాయండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి. అన్న నేను కోర్టుకు పోతున్నాను, ఇంకా నా కేసు ఎత్తేయలేదు అన్న, మా ఊర్లో వైసీపీ నాయకుడు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పటికి కూడా నిన్న ఎక్కడో నెల్లూరు జిల్లా దగ్గర కూడా ఒక వైసీపీ నాయకుడు సిఐని బెదిరించాడు. ఇప్పటికీ అంటే ఎక్కడో అక్కడ నువ్వు కట్టలు చెయ్యాలి కదా. ఏమంటే 70 సంవత్సరాల రంగనాయకమని వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినందుకు నువ్వు అరెస్ట్ చేశావే. జర్నలిస్ట్ శంకరబాబు గారు 73 సంవత్సరాలు ఆయన్ని చొక్కా లేకుండా అరెస్ట్ చేశావే. ఎర్రంనాయుడు గారిని 16 గంటలు నువ్వు తిప్పావే. ఆఖరి ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు నోటీస్ ఇవ్వండి, నేను వచ్చి హాజరవుతాను, నేను సమాధానం చెప్తాను అంటే బస్తో పాటు ఎత్తుకుపోతానని ఇదే సంజయ్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారే. మీరు చట్టాలను అమలు జరిపారని చెప్తున్నారుగా సజ్జల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఆ చట్టాలను ఆ పోలీసు అధికారులతో అమలు జరపండి. వైఆర్ యూ లేట్ అంటున్నా నేను. ఎందుకు లేటు? అభివృద్ధే. అభివృద్ధి వేరు, శాంతి భద్రతలు వేరు. అంటే అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి శాంతి భద్రతలను కాపాడొద్దా? కాపాడుకో. ఇప్పటికంటే నేను ఒక మాట చెప్తా, అమరావతి మీద ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వద్దని చెప్పి ఆకాశ రామన్న ఉత్తరాలు రాస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? కుట్రలకి ఎవరో హైదరాబాద్కు సంబంధించిన ఒక ప్రొఫెసర్ వచ్చేసి అంతా దోసి పెడతారు అమరావతికి అని చెప్పి రాయలసీమలో కూర్చొని మాట్లాడుతున్నాడు. నిద్రపట్టిన ఒక ఐఏఎస్ రిటైర్డ్ శర్మ అని చెప్పిన ఒక కలెక్టరు చంద్రబాబు నాయుడికే లేఖ రాసి మీరు అమరావతిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడతారని ఒక 3 ప్రాంతాల మధ్య తుప్పట్లో పెట్టే కార్యక్రమం, విద్వేషాలు రగిలించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఆ భావం ప్రజల్లోకి పోదండి. మొన్న 1631 రోజుల రాజధాని ఉద్యమ రైతులు కానీ, ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఆ రాజధాని రక్షణ కోసం మనకంటూ ఒక రాజధాని లేదు అని చెప్పేసి మనం అన్ని ఉద్యమాలు చేస్తే వాళ్ళని సెరలు పెడితే ఈ రోజున కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి, హడ్కో దగ్గర నుంచి మీరు నారాయణ గారు కూర్చుని అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ అమరావతి మీద మీరు కట్టపాముల్ని, తాచుపాముల్ని విషప్రచారం చేస్తే దాని మీద చర్యలు తీసుకోకపోతే, రంగనాయకమ్మ మామూలు వాట్సాప్లో చర్యలు తీసుకున్నప్పుడు ఆ శర్మ గారికి ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వకూడదండి? ప్రొఫెసర్ హరగోపాల్ గారికి ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు? చూద్దాం సార్. ఎందుకు ఇవ్వకూడదండి? ఇవ్వాలి కదా, అప్పుడు కదా వాళ్ళు కంట్రోల్ అయ్యేది. మరి ఇది చాలా బాధాకరం కదండి. మరి 3 ప్రాంతాల మధ్య విభజన గీయటమే కదా. అందుకే పరిపాలనే. శాంతి భద్రతలే. శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి ఉండదండి. అభివృద్ధి లేని చోట శాంతి భద్రత ఉండదు. ఈ రోజున ఏదైనా పారిశ్రామికవేత్త మన రాష్ట్రానికి రావాలి, గౌరవంగా బతకాలంటే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. మన ఇల్లు మన వాతావరణం శుభ్రంగా, ఏ ఘర్షణలో గొడవలు ఇవ్వంటేనే అద్దెకొచ్చేవాడు వస్తాడండి. ఆ బజార్లు అందరూ కొట్టుకుంటారు అని చెప్పి ఊడు వస్తాడండి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఆయన పెంచుతుందంతా కూడా కక్షల కార్పణ్యాలే. ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పంజా ఇస్తుంటామంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు. మొన్న ప్రధాన సలహాదారుగా ఎప్పుడు ఆయన పంజా గురించి మాట్లాడాల, ఇప్పుడు ఆయనే పంజా విసురుతానంటున్నాడు. మరి దానికి కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. చూస్తారు సార్, వాళ్ళు అన్ని ఏది చేసినా ఆలోచించి చేస్తామంటున్నారు కదా ఆనంద్ గారు. ఆలోచించి ఇంకా టైం తీసుకొని చేసినా చెయ్యాల్సిన అవసరం అయితే ఉందండి. రైట్. రామకృష్ణ గారు, ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి, ఖచ్చితంగా దీనికి సంబంధించి విచారణకు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు. కానీ అసలు దీంట్లో సూత్రధారులు కూడా రావాలి కదా. వీళ్ళకి అసలు వీళ్ళు ఏం చేయకపోయినా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ ఫండ్స్? లేకపోతే ఈ ఫండ్స్ని ఇమ్మని చెప్పి అడ్డుగోలుగా ఐఎన్పిఆర్ కావచ్చు, ఈ నియామకాలకు సంబంధించిన వ్యవహారం లేదా యాడ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు, దీని వెనకాల డైరెక్షన్ ఇచ్చింది ఎవరు, అని తీసుకొచ్చింది ఎవరు, ఈ పనులు చేయించింది అన్న వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ కేసుల ద్వారా? ఒకవేళ రావాలంటే ఒక చిన్నది గుర్తు చేస్తాను. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారండి, కేసులు లేనటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి అని. ఒకరు లేరండి. అసెంబ్లీ మొత్తం అందరి క్రిమినల్ కేసులు పెట్టని ఎమ్మెల్యేలు ఎవరో చేతులు ఎత్తమంటే ఒక్కరు లేరు. మీరు అంటున్నది ఏంటంటే, అంటే రాజకీయ నాయకులు ఫోటోలు ఎందుకు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో పెట్టకూడదు అంటే,
అసలు ఇంకా రాజకీయ నాయకులు అనేవాడు కనపడండి ఆ ప్రక్రియ మొదలెట్టామంటాం. అవును అవును ఇక్కడ ఒకటి మీరు అడిగిన ప్రశ్నకు డైరెక్ట్ సమాధానం ఎస్ చెప్తున్నా. అవును ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి గారి పైన కేసు ఎప్పుడు పెట్టామండి మనము? సెప్టెంబర్ 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సెప్టెంబర్ 15. ఉమ్. ఈరోజు ఎక్కడున్నాము? డిసెంబర్ 25. 5 అంటే ఎన్ని రోజులు గడిచిపోయింది? ఈ ఇన్ని రోజుల్లో ఎక్కడ కాలయాపన జరిగింది? అంటే ఎంక్వైరీ విజయ్ చేసి కుమార్ రిపోర్ట్ రెడ్డి- ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇప్పుడు టైం ఆ? ఇప్పుడు అదే ఇచ్చినట్టున్నారు సార్. అదే విజయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఆయన రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయాడు కదా, No. ఢిల్లీకి వెళ్ళిపోయాడు, కేంద్ర సర్వీస్ లకి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, బాలకోటి గారు అన్నగారు అన్నప్పటికీ మేము అన్నప్పటికీ ఒకటి ఏంటంటే, కూటమి ప్రభుత్వము సత్వరమైనటువంటి చర్యలకు దిగాలండి. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఆయన సాక్షి పత్రికకు డబ్బులు ఇచ్చాడు అని మనం అభియోగం మోపినప్పుడు ఆ డబ్బులు తీసుకున్న వాడు కూడా ముద్దా అవుతాడా లేడా? అది యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఉంది కదా. రిసీవర్ ఆల్సో ఈజ్ అన్ అక్యూజ్డ్. అంటే ఇక్కడ నిబంధనలకు ఏ విధంగా ఆయన తూట్లు పొడిచాడు అనే దాన్ని కూడా ఒకసారి మనం ఎగ్జామ్ చేస్తే అన్ని పత్రికలకు ఇచ్చినట్లుగానే మాకు ఇచ్చారని సాక్షి వాడు చెప్తున్నారు ఈరోజు. కానీ ఇక్కడ చేసింది ఏంటి వాళ్ళు? అది అది మీరు అన్నారు కదా, స్క్వేర్ మీటర్ అన్నారండి, అవును. ఇంచెస్. అవును యాడ్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నిబంధనలు కూడా ఏ రకంగా మార్చారనేటువంటిది మీకు చెప్పింది ఇంతకు ముందు. అది చాలా కీలకం అండి. ఆ ఫైల్ చాలా కీలకం. సెంటీమీటర్ కి 2626 రూపాయలు ప్రతిపాదన వెళ్తే 2917కి అంత pay పెంచేసినట్లుగా చేశారంటే excess amount తెలుస్తోంది. pay మనం చేశారు. చూడాలి ఎంక్వైరీలు రావాలి అన్ని. అది ముందుకు వస్తుందా లేదో చూడాలి. Yes. అది చాలా కీలకం. అది ఒక్కటే ఈ రోజు విజయ్ కుమార్ రెడ్డిని ఏదైనా మనము శిక్షించాలంటే ఉన్న ఆధారం. అదర్వైజ్ వాళ్ళు ఏమన్నారంటే మాకున్న వెసులుబాటు ప్రకారం మేము పత్రికలకు ఇచ్చాం. కానీ సుప్రీంకోర్టు కూడా ఒక డెసిషన్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు కూడా మీరు పక్షపాత పద్ధతిలో డబ్బులు కేటాయించడానికి లేదు, ప్రకటనలు ఇవ్వడానికి లేదు, ఏ స్టేట్ గవర్నమెంట్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ అని సుప్రీంకోర్టు వాళ్ళు ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇచ్చారు. ఓకే కానీ ఇక్కడ ఏమైంది? ఒక సాక్షి పత్రికకు మాత్రమే 43% సర్క్యులేషన్ వచ్చేటట్లు వాళ్ళకు 371 కోట్లు చెల్లించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధము. అదే విధంగా 1982లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవోకు వ్యతిరేకము. Right. అది సహజ న్యాయ సూత్రానికి వ్యతిరేకము. Yes. ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? ఆయన ఏ లబ్ధితో చేశాడు? ఇతను ఎంత డబ్బు మళ్ళీ క్విట్ ప్రోకోలు తీసుకున్నాడు అనేది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. రైట్ చూద్దాం సార్ రాబోయే రోజుల్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి పాత్రదారులను కూడా పట్టుకుంటారా, ఎవరెవరిపైన కూడా కేసులు నమోదవుతున్నారు, మీరు అన్నట్లుగా ఇంకా వేగం పెరగబోతుందా కొత్త సంవత్సరంలో కూడా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, ఆనంద్ గారు, అలానే ప్రకాష్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు. సో ఇది డిబేట్